బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వస్తుందని చెప్పేసి కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే ప్రకటించింది. అయితే ఇది చాలా నెమ్మదిగా వస్తుందని తీరం దాటే అంటే తీరం వరకు వచ్చే వరకు చాలా రోజులు పట్టే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే ఇది వాయుగుండంగా మారిన తర్వాత తుఫానుగా కూడా మారే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీని ప్రభావం ఎక్కువగా తమిళనాడు అలాగే ఏపీపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే ఈ తుఫాన్ అనేది ఏపీ కోస్టల్ ఏరియాకు ప్యారలల్‌గా వెళ్లి ఒడిశా వద్ద తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే దీని ప్రభావంతో డిసెంబర్ 5, 6, 7 తేదీల్లో అయితే ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇక తెలంగాణ విషయానికొస్తే తూర్పు తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు. అయితే అది వాయుగుండంగా మారిన తర్వాత ఆ దిశ ఇలా ఏ విధంగా ఉంటుందని చెప్పేసి కూడా ఒక అంచనాకు రావచ్చని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈ వాయుగుండం అనేది చాలా నెమ్మదిగా కదులుతూ వస్తుంది. అయితే మనం చూసుకోవచ్చు నవంబర్ 30 లేదా డిసెంబర్ 1 కల్లా ఏపీ తీరానికి సమీపంలోకి తుఫాను వచ్చే అవకాశం ఉన్నట్లయితే అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి వరకు కూడా సాధారణంగానే వాతావరణం ఉన్నప్పటికీ కూడా డిసెంబర్ 5, 6 తేదీల్లో వాతావరణం మారైతే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే కేవలం తూర్పు తెలంగాణ జిల్లాలో ఈ తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుండగా మరోపక్క మనం చూసుకోవచ్చు తెలంగాణకు సంబంధించి కూడా ప్రస్తుతం చలి తీవ్రత అయితే తగ్గింది. అయితే ఈ తుఫాను ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అంటే డిసెంబర్ 6, 7 తర్వాత మళ్ళీ తెలంగాణలో అయితే చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం తూర్పు నుంచి గాలులు వీస్తున్నాయి. అంటే సముద్రం నుంచి గాలులు వస్తున్న నేపథ్యంలో అయితే వాతావరణం వెచ్చగా ఉంది. అయితే ఈ తుఫాను వెళ్ళిపోయిన తర్వాత అటు ఉత్తరం నుంచి గాలులు వస్తాయి. అంటే ఉత్తరం నుంచి అంటే హిమాలయాల నుంచి గాలులు రావడం వల్ల చలి గాలులు అక్కడి నుంచి రావడం వల్ల అయితే తెలంగాణలో భారీ ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో అయితే భారీగా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ప్రస్తుతం తుఫాన్ ప్రభావం మాత్రం తెలంగాణపై అంతగా ఉండకపోవచ్చు అని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు.